నంద్యాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ప్రజలు ప్రభుత్వం మధ్య సమన్వయ వేదికగా నిలుస్తోంది. జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం యాలూరు గ్రామస్తులు పార్టీ కార్యాలయాన్ని సందర్శించి తమ సమస్యలను నాయకులకు వినిపించారు. సిరివళ్ల మండలం నుంచి యాలూరు గ్రామానికి, అక్కడి నుంచి కోస్పాడు మండలానికి కొత్త రహదారి నిర్మించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా విద్యా రుణం కోసం మధుర అనే ఎస్సీ మహిళ కూడా కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందజేశారు. ఈ అంశంపై సంబంధిత బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ బీజేపీ నాయకులు గోపాలకృష్ణమూర్తి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జనతా వారధి జిల్లా కన్వీనర్ కసటి చంద్రశేఖర్, కో కన్వీనర్ పసుపుల రవీంద్ర కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు బెక్కవ్ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలముని, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అరుణ తదితరులు పాల్గొన్నారు. లీవ్లో లేదు, సోమవారం మంగళవారం వస్తారంట. రేపు కాదు మేడానికి అనుకూలం అందరికీ నమస్కారం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధి బీజేపీ జనతా వారధి కార్యక్రమం భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రారంభించినటువంటి జనతా వారధి నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజావేదిక జనతా వారధి మీ సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు మీ సమస్యలను మా దృష్టికి తీసుకొని వస్తే సోమవారం జరిగే పీజీఆర్ఎస్లో సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళి ఆ సమస్యను పరిష్కారమైతే విధంగా జనతా వారధి మీ వెంట ఉంటుందని చెప్పేసి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కసెట్టి చంద్రశేఖర్, జనతా వారధి జిల్లా కన్వీనర్ పసుపుల రవీంద్ర కుమార్, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు. ప్రస్తుతం జనతా వారధి కార్యక్రమానికి నేను కో కన్వీనర్గా ఉన్నాను. 2 రోజుల క్రితం రాష్ట్ర జనతా వారధి సమీక్షా సమావేశానికి అన్ని జిల్లాల నుంచి వెళ్ళడం జరిగింది. రాష్ట్ర కన్వీనర్ కానీ, రాష్ట్ర అధ్యక్షుల వారు కానీ అక్కడ మాకు చాలా విషయాలు తెలియజేశారు. మాకు ముఖ్యమైన సూచనలు ఏమంటే, పార్టీ కార్యాలయం ముందర జనతా వారధిలో ప్రజల సమస్యలు అధికారుల కాడికి తీసుకుపోయి మీ సమస్యలను పరిష్కరించబడను అని బోర్డు రాసి కన్వీనర్ల నెంబర్లు రాయమన్నారు. ప్రతి శుక్రవారం రోజు పార్టీ ఆఫీస్లో ఎవరు వచ్చినా అధికారులకు ప్రజలకు మధ్యలో మేము వారధిగా పనిచేస్తాము. ఈ సమస్యలను కూడా ఒక ఫైలు పెట్టుకొని ఎన్ని పూర్తయినాయి, ఎన్ని పూర్తి కాలేదని 3 నెలలకు ఒకసారి మనం రాష్ట్ర పార్టీకి కూడా సమర్పించాలి. అక్కడ రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రతి పేపరు కూడా సమర్పిస్తారు. ఇది జనవరి నెలలో ఈ భారతీయ జనతా వారధి కార్యక్రమం మేము మొదలు పెట్టిన తర్వాత హైలైట్ అయిన పని ఏమంటే, సంచార జాతుల వారు ఉన్నారు. సంచార జాతుల వారికి కులపరమైన సర్టిఫికేట్లు ఇంతవరకు ఇవ్వలేదు. మేము ప్రతి జిల్లాలో రాష్ట్ర కంటెంట్ తీసుకువెళ్ళి ఆ రోజు ప్రతి జిల్లాలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడమైనది. స్టేట్ వైజ్గా ప్రభుత్వం దిగివచ్చి ఈరోజు అనకాపల్లిలో 3 రోజుల క్రితం తొలి సంచార జాతుల వారికి కుల సర్టిఫికేట్లు మొదలైనాయి. అలాగే మూగ స్టేట్ కంటెంట్ సోమవారం రోజు తీసుకువెళ్ళింది. ఇది స్టేట్ వైజ్గా. ఇప్పుడు మనము ఏదైతే హాస్టళ్ళు ఉన్నాయో ఈరోజు సెలవులు ఇచ్చారు. మేము పరిశీలన చేయగా రాష్ట్ర లెవెల్లో ప్రభుత్వ హాస్టళ్ళు అన్నీ మురికి పట్టి కుళాయిల కింద నీరు, మురుగు, కాలువలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి స్టేట్ వైజ్గా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వగా దానికి ప్రభుత్వం స్పందించి
ఒక్కొక్క హాస్టల్కు 25 లక్షలు, 5 లక్షల నుంచి 25 లక్షలకు మౌలిక సదుపాయాల కోసం డబ్బు ఇమ్మీడియట్లుగా ఇవ్వడమైనది. ఇది మా జనతా వారధి విజయంగా మేము గర్విస్తున్నాం. కాబట్టి ఇది ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని మరి మీడియా ముఖంగా, మీడియా ద్వారా తెలియజేయడం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో, నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది. ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా, ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రేషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.